హలో ఫ్రెండ్స్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపరా సిస్టర్స్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఐటమ్ క్యారెట్ ఇడ్లీ ప్రిపరేషన్ ఈజీ స్టెప్స్లో ఎలా చేసుకోవచ్చో చెప్తాను. సో నేనైతే 4 ప్లేట్స్ ఇడ్లీ అంటే 16 ఇడ్లీకి 2 క్యారెట్స్ ఇలా మీడియం సైజ్డ్ క్యారెట్స్ 2 తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో ఇలా గ్రేట్ చేసుకొని అంటే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా కొద్దిగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం ఇడ్లీ పిండిలోకి ఈ ఫ్రై చేసిన కొత్తిమీర ఆవాలు అండ్ తరిగి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే సోడా ఉప్పు అస్సలు యాడ్ చేయట్లేదండి. ఇది బాగా కలుపుకుంటే సరిపోతుంది, మనకు కావాల్సిన సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఇడ్లీ పిండి ఎలా చేసుకోవాలి అని బిగినర్స్ కోసం అయితే మెజర్మెంట్స్ వచ్చేసి 1 కప్ మినప్పప్పుకి 2 కప్స్ ఇడ్లీ రైస్ ఆర్ ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకొని నానబెట్టుకుని అంటే 6 అవర్స్ పాటు నానబెట్టుకొని మినప్పప్పు మిక్సీ పట్టుకొని లేదా గ్రైండర్కి వేసుకొని తర్వాత ఈ రవ్వ కడిగి దానిలో యాడ్ చేసుకోవాలి. అండ్ ఓవర్ నైట్ కనుక అది అలా వదిలేసేస్తే చక్కగా సాఫ్ట్ ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకోవాలి. అంతేనండి, ఒక 5 to 7 మినిట్స్ లోపు ఇడ్లీ కుక్ అయిపోతుంది. అండ్ కుక్ అయిన ఇడ్లీ ఈ ప్లేట్స్కి అతుక్కోకుండా ఈజీగా రావాలి అంటే కొద్దిగా నెయ్యి ఇట్లా అడుగున రాస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్గా ఉండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ బిజీ షెడ్యూల్స్ ఉండే ఉమెన్కి అంటే ఉమెన్ ఎంప్లాయీస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా ప్లాన్ చేసుకునే ఈ ఇడ్లీస్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. నాకు తెలిసిన బెనిఫిట్స్ అయితే ఇది గట్ ఫ్రెండ్లీ, ఇంకా ఈజీ టు డైజెస్ట్, ఇంకా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సో వెయిట్ లాస్ డయట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది మీ డయట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, 5 to 7 మినిట్స్లో ఈ ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. డన్. ఈ ఈజీ హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ ఇడ్లీ జింజర్ పికల్లో కానీ లేదంటే కోకోనట్ చట్నీ లేదా పీనట్ చట్నీలో కానీ చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి అలా పైన జల్లుకొని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చూస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి. బోరింగ్ డైలీ రొటీన్లో ఆ వైట్ ఇడ్లీని బదులు ఇలా సంథింగ్ డిఫరెంట్ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్ అండ్ సంథింగ్ డిఫరెంట్ ట్రై చేసే పిల్లల కోసం ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ దిస్ సమ్మర్ సీజన్. బై బై.